మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయ మీరు ఖడ్గం పాలవుతారు. జాగ్రత్త. మీరు నా మాట వినకుండా తిరగబడితే మీకు ప్రమాదం ఉన్నది. దేవుని మాట వినకుండా నీవు తిరుగుబాటు చేసే హృదయం నీలో ఉంటే, సమ్మతింపక తిరుగుబడిన ఎడల నిశ్చయంగా మీరు ఖడ్గము పాలవుతారు. సౌలు ఎవరి కత్తితోనో నశించలేదండి. సౌలు తన కత్తి మీద పడి తాను మరణించినాడు. కొన్నిసార్లు మన గొప్పతనం, మన ఐశ్వర్యం, మన పేరు, మన ఆస్తి, మన కీర్తి, మనం చేసే వ్యభిచారం, పాపం, అతిక్రమం, అక్రమం, తిరుగుబాటు, అబద్ధాలు, అన్యాయం, ఇవన్నిటితో మనం నెగ్గుదామని అనుకుంటాం. వాటితోనే నశిస్తాం. దేవుని సహాయం లేక ఎవడు కూడా మరి ఉన్నత స్థితిని పొందలేడు. నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరన్న. నేను నిజమైన ద్రాక్షావల్లి. మీరు నాలో ఉండి మీరు బహుగా ఫలించాలి. మీరు బహుగా ఫలించడం ద్వారా మీరు దేవుని నామము మహిమపరచబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా.